భగవద్గీత సెకండ్ చాప్టర్ సాంఖ్యయోగంలో సెకండ్ శ్లోక. శ్రీ భగవానువాచ కుతస్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. ఏదైతే ఇంతకు ముందు అధ్యాయంలో అర్జున విషాద యోగం అంటే తనకున్న బాధను అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసేసి కన్నీరు మున్నీరుగా అయిపోయాడు. అందుకుని అవన్నీ చెప్పి ఆ పరమాత్మకి విలపించి ఉన్నాడు. ఇప్పుడు పరమాత్మ చెప్పటం మొదలు పెట్టాడు. అందుకే శ్రీ భగవాన్ వాచ అనేది మొదలు పెట్టారు. కుతస్త్వ, కుతస్త్వ అంటే ఎక్కడ నుంచి నీకు కష్మలమిధం ఈ భ్రాంతి ఇలాంటిది దాపరించింది. అంటే కొన్ని కొన్ని చెప్తూ ఉంటా సమయానికి సందర్భానికి అన్నట్టుగా. అంటే కాని సమయంలో అసలు దానికి ఆ సందర్భానికి కానీ దానికి కానీ ఎటువంటిది సంబంధం లేకపోయినా కొన్ని మాట్లాడుతూ కొన్ని చేస్తూ ఉంటాం. అది కాదు మనం చెయ్యవలసింది. అందుకే ఇక్కడ ఇటువంటి సమయంలో నీకు ఎక్కడి నుంచి ఇట్లాంటి భ్రాంతి వచ్చింది? విషమే సముపస్థితం అంటే విషమే, విషమే అంటే ఈ యొక్క సంఘటన సమయంలో అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? యుద్ధానికి పూనుకుని అందరూ వచ్చారు. ఇటువంటి సమయంలో ఇక్కడ నీకు ఇటువంటివి భ్రాంతులు దాపరించాయి. పైగా ఇప్పుడు వచ్చినవన్నీ కూడా చెప్పే మాటలన్నీ చూస్తుంటే ఎలా ఉంది అంటే అనార్యజుష్టమస్వర్గ్యం. ఆర్య అన్నవాడు పూజించదగిన వాడు, ఆయన ఆదర్శంగా తీసుకుని మనం అలా ఆచరించదగిన. అనార్య అంటే ఏంటి అంటే అక్కడ అటువంటివి లేనివాడు. అంటే ఒక స్థితి సంపాదించుకున్నావంటే కొన్ని శ్రేష్టమైన కర్మలు చేసి ఉన్నాం. అయితే ఇప్పుడు ఆ శ్రేష్టమైన కర్మలు చేసి అన్నీ చేసి ఉండి ఒక స్థితికి పొందినవాడు ఆర్యుడైతే ఇక్కడ అనార్య అని సంబోధించాడు. అంటే ఏంటి? శ్రేష్టము లేనిది ఆచరించటానికి వీలు లేనంటి వంటివి. అంటే ఇక్కడ అనాగరికమైన వ్యక్తి ఆచరించేది అంటే ఏంటి? యుద్ధానికి వెళ్ళప్పుడు ఎలా అయితే బడికెళ్తే ఒక పని చేస్తాం, గుడికెళ్తే ఒక పని చేస్తాం, అలాగే మనం ఏదైనా వివాహానికి ఇటువంటి వేటివన్నా వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కడ ఏం ఆచరించాలో అది ఆచరిస్తాం. అంతేగాని ఎక్కడవో తీసుకొచ్చి నాకు ఈ వచ్చు కదా అని ఎక్కడ పడితే అక్కడ చేసేస్తామా? లేదు. అంటే ఆ పరిస్థితికి తగ్గట్టుగా ఆ సమయానికి సందర్భానికి తగ్గట్టుగా వ్యవహరించటం అన్నది అలవర్చుకోవాలి. అందుకే ఇక్కడ అనార్యజుష్టం. ఇక్కడ ఏం జరుగుతుంది? కానీ దానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావు. దీని కారణంగా ఏమవుతుంది? అస్వర్గ్యం అంటే ఉత్తమ లోకాల దారి తొలగిపోతుంది. అంటే ఉత్తమమైన మనకి లభించాలంటే మనం కూడా ఉత్తమంగా ఉండటము, ఉత్తమంగా ఆచరించడం చేస్తేనే. ఇప్పుడు ఎలా అవుతుంది అంటే 99 చెడ్డ పనులు చేసేసి ఒక్కటేదో చేశానని చెప్పి దాన్ని నేను చిత్రీకరించేసి గొప్ప గొప్పలు చెప్పుకున్నంత మాత్రాన నేను చేసింది ఒక్కటే మంచి పని. 99 తప్పే చేసి ఉన్నాను. 99 మంచి చేసి ఒక్కటి తప్పు ఉన్నప్పుడు కూడా తప్పే లెక్కలోకి వస్తుంది. ఎందుకంటే పూర్ణంగా నేను మంచి చేసి లేను. అలాంటి 99 చెడ్డ పనులు చేసి ఒక్కటి చేసి అదేదో నేను పూర్ణత్వాన్ని చేసుకున్నట్టు అంటే ఇది కూడా ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే 99 చేసినప్పుడు అవగాహన లేదు, జ్ఞానం లేదు. కానీ తర్వాత మార్పు వచ్చింది, ప్రక్షాళన జరిగింది. జరిగిన తర్వాత ఒక్క పుణ్యప్రదమైనది ఆ భావనతో కూడా నాకు సద్గతి కలుగుతుంది. దుర్గుణాలు తొలగిపోయిన కారణంగా, శుద్ధత్వం పూర్ణంగా ఉన్న కారణంగా, అజ్ఞానమన్న అంధకారాన్ని నేను విడిచిన కారణంగా, సమభావ స్థితిలో నేను ఉండగలిగిన కారణంగా, స్వల్పంగా చేసి ఇవన్నీ విడిచిన కారణంగా అది స్వల్పంగా చేసిన నాకు పూర్ణ ఫలితం వస్తుంది. ఎన్నో గొప్ప గొప్పల పనులు చేసినప్పటికీ కూడా నేను అజ్ఞానంతో చేయటము, మమకారాలతో చేయటము, వికారాలతో చేయటము, మాలిన్యాలతో చేయటం ద్వారా భక్తి కూడా పూర్ణంగా లేని కారణంగా విశ్వాసం కూడా పూర్ణంగా లేదు. చేశానన్న పేరుకే చేస్తున్నాను. దాని ఫలితం మనకి లభించదు. ఉత్తమ గతి కలగ అంటే ఇక్కడ ఇన్ని చేసి కొన్ని కీర్తి సంపాదించుకున్నవాడు ఉత్తమ గతి సాధించుకోగలిగిన వాడు కాకపోతే ఇప్పుడు వచ్చిన ఈ ఆలోచన ఒక సముదాయ కారణంగా అవన్నీ చేతులారా చెడగొట్టుకున్నట్టుగా అవుతుంది. అందుకే ఉత్తమ లోకాలకి దారి తీసేది
అందుకే స్వర్గం కూడా లభించదు. చెయ్యవలసినవి చెయ్యవలసిన విధానంగా చేస్తే లభిస్తుంది. అవి లభించవు సరికదా! ఇప్పుడు లభించేదేంటి? అకీర్తికరం అర్జున. అంటే కీర్తి ప్రతిష్టలు కొన్ని చేసి సాధించుకుంటే వచ్చింది. అవి తొలగిపోతాయి. అపకీర్తి పాలైపోతావు. అంటే ఇటువంటి ఆలోచనక సముదాయము, పరంపర కీర్తి కలిగించేది కాదు. అపకీర్తి పాలైపోతావు. నవ్వుల పాలైపోతావు అని చెప్పాడు. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే శ్రీ భగవానువాచ కుతస్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. భగవంతుడిలా చెప్తున్నాడు, ఓ అర్జున, తగని సమయంలో ఈ మోహం నీకు ఎక్కడి నుంచి దాపరించింది? ఇది శ్రేష్ఠులు ఆచరించేది కాదు, స్వర్గం ఇచ్చేది కాదు, కీర్తి కలిగించేది అంతకన్నా కాదు. అంటే ఇప్పుడు కొన్ని కొన్ని అకారణంగా కొన్ని ఎవరో చేస్తున్నారో లేకపోతే ఏదో అన్నట్టుగా మొదలు పెడతాం. ఎందుకు? దాని ద్వారా కీర్తి వస్తుందో లేకపోతే ఇంకొకటి వస్తుందో, ఇది ఆచరించటం ద్వారా మంచి జరుగుతుందో, కొంతమంది గొప్ప వాళ్ళు చేస్తున్నారనో చేస్తాం. కానీ ఈ సమయానికి, సందర్భానికి కాకుండా నీకొచ్చిన ఈ ఆలోచన ఒక పరంపర ఏదైతే ఉన్నదో, ఇది నీకు ఏది ఇవ్వదు. అంటే వాస్తవానికి దూరంగా అయిపోతున్నావు. అజ్ఞానం అన్న అంధకారం కలిగితే అలా ఉంటుంది. ఎందుకంటే అక్కడ సైనికులు సహితము అక్కడ వచ్చిందెందుకు? సమావేశమైంది యుద్ధం చేయటానికి. ఎందుకు? అది తప్పితే ఇంకో మార్గం లేదు కాబట్టి. వీళ్ళు వస్తున్నారని వీళ్ళ కోసం కొంతమంది వచ్చి ఉన్నారు. ఇప్పుడు నేను ఒక గుంపును పోగు చేసుకు ఒక దగ్గరికి తీసుకొచ్చి ఇప్పుడు చెయ్యాలి, ఇప్పుడు నేనే చేయనని వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? నిన్ను కదా నమ్ముకుని వాళ్ళందరూ వచ్చారు. నీకోసం కదా వాళ్ళందరూ వచ్చింది. అందుకే ఇక్కడ చెప్తున్నాడు అర్జున, ఒక పక్క సాధారణ సైనికులు కూడా యుద్ధం చేయటానికి ఉరకలు వేస్తుంటే నువ్వు తీరిగ్గా కూర్చుని ధనుర్బాణాలన్నీ పక్కన పెట్టేసి ఇలా బాధకి లోబడి ఉన్నావు. ఇదా సమయం వీటికి? నీకు ఈ శోకము, మోహము, దుఃఖము, ఈ మనస్సుకు కలిగిన దౌర్బల్యము ఎలా దాపరించాయి? నీ వంటి వీరులు, పరాక్రమవంతులు, పైగా సర్వశ్రేష్ఠ ధనుర్ధరులు, అన్ని విద్యల్లో అన్ని అవగాహన కలిగి ఉన్నవాడు ఆ సమయానికి, సందర్భానికి తగ్గట్టుగా వ్యవహరించాలి. అందుకే కాని సమయంలో ఇవన్నీ నీకు ఎందుకు వచ్చాయి? పైగా నువ్వు తప్ప ఎవరూ ఈ పని చెయ్యరు తెలుసా? అంటే ఈ సమయంలో ఇదా చెయ్యగలిగేది? యుద్ధం చేయకపోతే నీకు స్వర్గం కూడా రాదు. రాజ్యం వస్తుందా? అది రాదు. కీర్తి ప్రతిష్టలా? అంతకన్నా రావు. అంటే యుద్ధం చేసేటప్పుడు వెన్ను చూపించకుండా యుద్ధంలో మరణించినా సరే స్వర్గగతి కలుగుతుంది, కీర్తి లభిస్తుంది. కాకపోతే ఇలా వదిలేస్తే ఇవి ఏవి రావు. పైగా ఘోరమైన అవమానం తప్పదు. ఈ విషయాలు నీకు అర్థమవుతున్నాయా? అని సున్నితంగా మందలించాడు. అంటే ప్రతిదానికి ఒక సమయం, సందర్భం ఉంటుంది. పగలు చేసేది పని పగలు చెయ్యాలి. భోజనం చేసేటప్పుడు అదే చెయ్యాలి. ఏది పడితే అది, ఎలా పడితే అది విచ్చలవిడితనంగా చేస్తానంటే కుదరదు. ఎలా అయితే ఆహారం నోట్లో పెట్టుకోవాలి. స్పూన్‌తో పెట్టుకో, చేత్తో పెట్టుకో. నోట్లో పెట్టుకుంటే అది నీకు లోపలికి వెళుతుంది, శక్తిని ఇస్తుంది. చక్కగా ఆ అవయవాలన్నీ పనిచేయడానికి అది నీకు ఈ శరీరానికి ఆధారమే ఉంటుంది. నా ప్లేటు, నా అన్నం నేను కొనుక్కున్నాను, నేను వండుకున్నానని చెవుల్లోను, ముక్కులోను కుక్కేసుకుంటా అంటే ఎలా ఉంటుంది? ఆహారమే. అది నీకు మేలు చెయ్యదు. పైగా లేనిపోని కొత్త జబ్బులు తెచ్చిపెడతావు. ఉంటావో లేవో కూడా చెప్పలేం. ఎందుకంటే ఎక్కడ పెట్టుకోవాలో అక్కడే పెట్టుకోవాలి. ఎట్లా వాడుకోవాలో అట్లానే వాడుకోవాలి. ప్రతిదానికి ఒక సమయం, సందర్భం, నియమం కూడా ఉన్నాయి. అందుకే ఏ పని చెయ్యటానికైనా సరే తగిన సందర్భం, సమయం అంటూ ఉంటాయి. ఉత్తి పుణ్యానికి ఏడుస్తూ కూర్చుంటే, చిరాకు పడుతూ ఉన్నా, లేకపోతే ఏ అకారణంగా కొన్ని కొన్ని చేస్తూ ఉంటే దానివల్ల ఎవరికో కాదు నీకు కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు. యుద్ధానికి ఇంతమంది వచ్చి ఉంటే ఇప్పుడు కూర్చుని ఇవన్నీ మాట్లాడుతుంటే అందుకు కృష్ణుడు మొదలుపెట్టాడు చెప్పడం. పైగా లోపలున్నదంతా కూడా బయటకి కక్కనిచ్చాడు. అందుకే మాయామోహాలు ఎలా ఉంటాయంటే, నేను ఇన్ని చేసున్నా కదా అవి నాకు అంటుకోవు, ముట్టుకోవంటే అంత లేదు. ఎందుకంటే ప్రకృతిలో ఏమున్నాయంటే మాయామోహమే మా ప్రకృతి. ఒక్క క్షణం చాలు. ఎన్ని సాధనలు చేసినా, ఎన్నేళ్ళు నేను కృషి చేసుకున్నా సరే. అందుకే ప్రతి క్షణం, అనుక్షణం నీ నామమే, నీ ధ్యేయమే అన్నట్టుగా ఉండగలిగితేనే ఈ మాయామోహాలకి ఊబిలోకి పడకుండా ఉంటావు. యుద్ధం మొదలే కాలేదు. మొదలు పెట్టక ముందే ఇప్పుడు కొంతమంది ఉంటారు. ఆదిలోనే హంసపాదం అన్నట్టుగా అక్కడ ఇంకా ఏది మొదలు వీళ్ళు చెయ్యరు కదా! పక్కనోడిని కూడా చేయనివ్వరు.
అందుకే అలాంటివి లక్షణాలు ఉన్న వాళ్ళకి కొంచెం దూరంగా ఉండటం మంచిది. యుద్ధం మొదలే కాలేదు. ఇంకా ఎవరు చావను లేదు. ఒకళ్ళకి గెలుపొచ్చింది లేదు. ఇంకొకళ్ళు గెలిచింది లేదు. పోనీ ఇంకెవరన్నా ఏదన్నా అయ్యింది అంటే ఇప్పుడు పైగా ఇది జరిగితే అది జరిగిపోతుందని ఊహించుకుని అన్నీ చేయటానికి నువ్వేమన్నా పరమాత్మవా? కాకపోతే దుర్గుణాలతో కూడుకుని కొన్ని చేసినప్పుడు అన్నీ ఎలా అయితే తారుమారైపోతూ ఉంటాయో, పైగా మంచి పని చేసేటప్పుడు ఏది చేసినా సరే ఎందుకు పాజిటివ్‌గా ఉండమని చెప్తారు? నువ్వు ధర్మపరంగా ఉండాలి. ధర్మపరమైన ఆలోచనతో ఉండాలి. శుద్ధంగా ఉండాలి. సాత్విక గుణంతో ఉండాలి. ప్రతీదీ సమర్పణ భావంతో ఉండి. ఎందుకంటే నేనిది మంచే జరుగుతుందని అనుకుంటున్నాను కానీ, దీని తీవ్రత ఎలా ఉంటుందో, దీని పరిణామం ఎలా ఉంటుందో నాకు తెలీదు. కానీ ఇది బాగుండాలని, ఇది చేస్తే బావుంటుందనే నేను చేస్తున్నాను. స్టవ్ వెలిగించిన తర్వాత గిన్నె దాని మీద పెట్టుకోవాలి. అందులో నీళ్లు పోయాలి. అన్నం వండుకోవాలంటే దానికి తగ్గట్టుగా బియ్యమేసుకోవాలి. ఆ పాత్రకి మూత పెట్టాలి. 20 నిమిషాలు పట్టాల్సింది నాకు 5 నిమిషాల్లో అయిపోవాలని నేను మంట పెంచేసి, అన్నీ చేసేసి, ఈ చేసినప్పుడు ఏమవుతుంది? అది సరిగ్గా ఉడకను ఉడకదు. లేకపోతే అందులో ఉన్నది కింద పడిపోవటం ఇవన్నీ అయిపోతూ ఉంటాయి. లేకపోతే అన్నీ నోట్లో ఏసేసుకొని నేనే స్టవ్ మీద కూర్చుంటా అంటే అది లోపల ఉడికిపోతుందంటే కుదురుతుందా? అంటే ప్రతిదానికి ఒక క్రమం ఉన్నది. నీకు తొందరపాటులోను నీకన్నీ కావాలి, ఇప్పుడే అయిపోవాలి, లేకపోతే దీని ద్వారా అదయిపోతుందనే ఊహల్లోకి నువ్వు వెళ్ళిపోయి, అనర్థాలకి దారి తీస్తుందని ఇంకా కొన్ని నేనే అపశృతి పాలు అయ్యేలాగా కొన్ని క్రతువులు చేసుకుంటూ వెళ్ళిపోతాను. అజ్ఞానమన్న మోహానికి నేను లోబడిన కారణంగా ఇది గ్రహించుకోవాలి. అందుకని ఇక్కడ యుద్ధమే మొదలవ్వలేదు. ఎవరో చచ్చిపోతారని, ఇంకేదో అయిపోతుందని, ఇవన్నీ అయిపోతే మళ్ళీ ఆడవాళ్ళు ఏమైపోతారో, మళ్ళీ ప్రతి ఒక్క ఇంటికి ఇంకెవడు దిక్కు లేదని ఇంత వాపోతున్నాడు. పైగా నా చేతుల్లో వాళ్ళు చచ్చిపోతారు. చంపేవాడెవడు? చచ్చేదెవరు? నువ్వు ఏవేదో ఊహించుకుని ఇలా ఏడుస్తున్నావు. ఎలా అయితే పరీక్ష రాసిన విద్యార్థి నేను పాస్ అవుతానో, పాస్ అవ్వనో, ఇక్కడ కూడా పాస్ అవుతానో, పాస్ అవ్వనో అని చెప్పింది ఎలా ఉందంటే, ఇప్పుడు ఎగ్జామ్ పెడుతున్నారు అంటే, ఒక నెల రోజుల ముందే పలానా తేదీన పలానాది అని చెప్తారు. దానికొక సమయాన్ని కూడా ఇస్తారు. అలాగే దానికి ముందు 6 నెలల నుంచో, సంవత్సరం ముందు నుంచి కూడా ఆ సిలబస్ మనకి నేర్పుతూనే ఉంటారు. వాళ్ళిచ్చింది అంతేగాని నేను వేరే తరగతి బుక్ తెచ్చుకొని సైన్సే కదా అని నేను ఆ చాప్టర్‌లు చదువుకొని వెళ్ళిపోయి, నేను చదువుకున్న దానికి, దానికి వేరుగా వచ్చిందంటే ఎలా కుదురుతుంది? నీకొక పుస్తకాన్నిచ్చారు. నీకు కొన్ని చాప్టర్స్ ఉన్నాయని చెప్పారు. అందులోంచే పరీక్ష పెడుతున్నారు. అలాగే ఏ తేదీకి ఆ సమయానికన్నారో అప్పుడు నువ్వు సిద్ధపడి వెళ్ళాలి. తర్వాత నీకు గుర్తున్నాయో వస్తాయో, గుర్తులేనివి వస్తాయో, గుర్తున్నా చదివినా ఆ సమయానికి నీకు గుర్తుంటుందో లేదో మనకి తెలీదు. కాకపోతే ప్రయత్నం చేసుకొని వెళదాం అంతవరకే. రాసేసిన తర్వాత కూడా నాకెన్ని మార్కులొస్తాయో, నేను ఫెయిల్ అయిపోతానన్న భయానికి లోబడిపోయి ఇంకేదో అనర్థాన్ని ముందే చేసేసుకొని ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. పరీక్ష తప్పినా తప్పు లేదు. మళ్ళీ ఇంకోసారి రాసుకునే అవకాశం ఉంది. ఈ శరీరం ఉంది గదా! ఇంకోసారి కొంచెం గట్టి కృషి చేస్తావు. ఒకసారి కాకపోతే ఇంకో 2 సార్లకి పాస్ అవుతావు. పోనీ అది కాకపోతే ఇంకో పని చేసుకుంటావు. దాంతోనే ఏమి అయిపోదు. జీవితం కూడా అంతే తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. సమస్యని ఎదుర్కోవటం మానేసి పిరికివాడిలాగా పారిపోకూడదు. పరిణామం ఏదైనప్పటికి కూడా దాన్ని ధైర్యంగా ఎదురించాలి. అర్జుని వ్యవహారం కూడా అలాగే ఉంది. సమయం, సందర్భం లేకుండా ఇలా ఏవేవో ఊహించేసుకుని ఉత్త పుణ్యానికి అలా బాధకి లోబడిపోయాడు. నేను యుద్ధం చెయ్యను అన్న నిర్ణయానికి కూడా వచ్చేసాడు. దుర్యోధనుడికి సమజోడి భీముడు. కర్ణుడికి సమజోడి అర్జునుడు. భీమార్జునులు నమ్ముకుని అంటే వీళ్ళిద్దరిని నమ్ముకుని కొంతమంది రాజులు కూడా యుద్ధానికొచ్చారు. వాళ్ళ సేనని కూడా వచ్చారు. ఇంతమంది సమూహం అక్కడ యుద్ధానికి ఉన్నారు. ఇప్పుడు అర్జునుడికి కలిగిన ఈ ఊహ, మోహము ఈటి కారణంగా నేను యుద్ధమే చేయనన్నట్టుగా ధనుస్సుని, బాణాన్ని పక్కన పడేసి చితకల పడిపోయాడు. అంటే ఒక యూహ, ఒక భ్రాంతి నువ్వు లోబడితే అది నిన్ను ఆ పరాకాష్ఠకి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. జీవితమే మిథ్య అయినప్పటికి కూడా స్వప్నం లాంటిదే మన జీవితం అయినప్పటికీ కూడా ఈ మోహమన్న భ్రమ నీకు ఏ స్థితికి తీసుకెళ్ళిపోతుంటే అతలాకుతలం చేసేస్తుంది. భూమి కాళ్ళ నుంచి తొలగిపోయినట్టుగా అటువంటి స్థితికి వెళ్ళిపోతాము. ఎంత మహావేశంతో యుద్ధం చేయటానికొచ్చాడు. అంతమందిని పోగు చేశాడు. ఏది 2 సేనలకి మధ్యలో నిలబెట్టని ఇంతలా అడిగినవాడు, ఇప్పుడు నీరుగారిపోయాడు. ఇదివరలో ఆ మాట్లాడిన మాటలన్నీ కూడా అంతా శక్తిని ఇప్పుడు ఒక్క నిమిషంలో మొత్తం కోల్పోయాడు. అందుకుని ఇలాగ మోహానికి లోబడ్డాడు. తనకి ఏ గతి కలుగుతుందో అంటే విచక్షణ కోల్పోయిన కారణంగా దీని తర్వాత ఏంటి అన్నది కూడా మనము
ఆలోచించలేని స్థితిలో ఉంటాము. అందుకే మోహానికి లోబడిపోయిన అర్జునుడు తన కర్తవ్యాన్ని విస్మరించే స్థితికి వెళ్ళిపోయాడు. అందుకుని ఇక్కడ మందలిస్తూ చెప్తున్నాడు. ఏ స్థలంలో ఎటువంటి భయాలకి, శోకాలకి తావులేదు. అటువంటి దగ్గర నువ్వు ఇంత శోకానికి, మోహానికి ఎందుకు నువ్వు లోబడిపోతున్నావు? ఆశ్చర్యం. ఎందుకంటే అన్ని సాధించిన వాడు అంత శక్తి సమర్థతలు ఏదీ లేనివాడు బెంబేలెత్తిపోతుంటే పెద్ద విశేషం ఏమీ కాదు. స్వర్గప్రాప్తి కలిగేలాగా అటువంటి కర్మలు చేయిస్తూ పైగా యుద్ధంలో వీరమరణం పొందినా అది నీకు స్వర్గగతినే ఇస్తుంది. అంటే ధర్మార్థగా నువ్వు ఎప్పుడైతే కర్మలు ఆచరిస్తున్నావో అవి నీకు వీర గతినే ఇస్తాయి. బుద్ధిమంతుడు ఎప్పుడు అందుకే కూడా ధర్మబద్ధంగా క్రతువులు చేయాలి. అదే నీకు సిద్ధి బుద్ధిని అన్నీ ఇస్తుంది. మోహానికి తావు లేకుండా ఉండగలిగితేనే. కాకపోతే ఈ సమయంలో మోహానికి లోబడిపోయాడందుకు నీ మోహం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? పైగా ఇప్పుడు కొన్ని కొన్ని చెప్తారు. స్వధర్మం ఒకటి ఉంటుంది, క్షత్రియ ధర్మం ఒకటి ఉంటుంది, యుద్ధం చేయటానికి మళ్ళీ ఒక ధర్మం ఉంటుంది. ఇలా అన్నిటిలో కూడా ధర్మాన్ని అనుసరించే నడుచుకోవాలి తప్పితే ధర్మాన్ని తప్పి పారిపోకూడదు. వెన్ను చూపించి మళ్ళీ అక్కడి నుంచి క్షత్రియుడు పారిపోకూడదు. అందుకే యుద్ధం కొనసాగిస్తూ ఉంటే అక్కడ నీకు మరణం వచ్చినా సరే నీకు స్వర్గప్రాప్తే కలుగుతుంది. క్షత్రియుల యొక్క ధర్మం. అందుకే నీ ధర్మాన్ని నువ్వు అనుసరించి చెయ్యాలి, పారిపోకూడదు. అవమానం కలుగుతుందో లేకపోతే ఇంకోటో ఇంకోటో అని ఊహించేసుకుని కాకుండా నీ ధర్మాన్ని నువ్వు చేస్తూ నీకు మరణం లభించినా పర్వాలేదు. నువ్వు ఓడిపోయినా పర్వాలేదు. జీవించి ఉన్నా పర్వాలేదు ఓడిపోయి కూడా. ఎందుకంటే నీ కర్తవ్యాన్ని నువ్వు చేస్తూ ఉన్నావు. పరిణామం ఏదన్నా అవ్వచ్చు. అందుకుని వాటి గురించి ఏమి భయానికి లోబడకూడదు. స్వధర్మాన్ని పాటించి అది నువ్వు చెయ్యాలి. అందుకే నీకు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎందుకు ఇవన్నీ నీకు దాపరిస్తున్నాయి, ఇటువంటి ఆలోచన యొక్క పరంపర ఎక్కడి నుంచి వస్తుంది అన్నాడు. దీంతో భగవద్గీత సెకండ్ చాప్టర్ సాంఖ్యయోగంలో సెకండ్ శ్లోక సంపూర్ణం.